ప్రతి గృహము కుసుమహరుల నిలయమే, ప్రతి హృదయం కుసుమహరు నివాసమే. ప్రతి గృహము కుసుమహరుల నిలయము 786వ ఎపిసోడ్లోని విశేషములు. శ్రీ హరనాథ మహాప్రభుని అద్భుత తత్వము తెలియజేయుచున్నవారు శ్రీ శ్యామ్ సుందర్, USA. ప్రతి గృహము కుసుమహరుల నిలయము 786వ ఎపిసోడ్కు స్వాగతం, సుస్వాగతం. శ్రీ హరనాథ మహాప్రభువుని దివ్య విభూతి, అపార విశ్వప్రేమ నేడు ప్రజలు ఎంతటి దీనావస్థ, దయనీయ స్థితిలో ఉన్నారని గ్రహించి అట్టి దయనీయ స్థితి నుండి వారిని తొలగించుటకు భగవానుడు శ్రీ హరనాథుడు ప్రేమను, శక్తిని, విభూతిని తీసుకొని ఈ ప్రపంచమున అవతరించెను. శ్రీ హరనాథుడు తానే స్వయంగా మార్జాల కిషోర న్యాయంను వహించి పరిపూర్ణ పవిత్ర నామముతో పావన ప్రేమామృతమును తీసుకొని కన్నుల నుండి కరుణారసము ప్రవహించుచుండగా ముఖము నుండి దీన దయా రసాబ్ది తరంగములు పొంగిపొర్లుతుండగా తన మాటలతో పరమకృష్ణ ప్రేమను భక్తులకు అందజేయుచు శ్రీకృష్ణ మురళీమోహన గానము తన మధుర లేఖనీయందు నింపుకొని శ్రీ హరనాథుడు ఈ భూమిపై అవతరించెను. శ్రీ హరనాథ మహాప్రభు తన జీవితమందలి సర్వకాల సర్వ వ్యవస్థల యందును స్థూల రూపముతో తాను ఒకచోట నుండి విశ్వమంతటను సూక్ష్మ రూపమున సంచరించుతూ భక్త రక్షణ చేయుచుండేటివారు. ఈ భూగోళమునందే కాక లోకాంతరములలో కూడా ఒకే సమయమున హరనాథుడు దర్శనములు గావించుచు అవసరమైన దైవిక పరిపాలన కార్యక్రమమును జరిపించున్నట్లు అనేక దృష్టాంతరములు వలన మనకు తెలియచేయున్నది. పరిపూర్ణ అవతారమునకు ఇది ఒక ముఖ్య తార్కణం. పై విషయమును నిరూపించుటకు హరనాథుడు ఈ విధముగా తెలియజేసెను. ప్రతి లోకమునందును నేను ఒకేసారి పనిచేయుచున్నాను. నేను లేని స్థలము లేదు. ఈ లోకంలోని నా వారు నాకై ఏ విధంగా తప్పించుచున్నారో ఆ విధముగానే ఇతర లోకంలో వారు కూడా నా కొరకు పరితపించుచున్నారు. హరనాథ్. అంతేకాక రావణుని కొరకు రామావతారం అవసరమైనది. కంసుని వధించుటకు కృష్ణావతారం అవసరమైనది. మీ అందరి కొరకు నేను ఇప్పుడు ఈ భూమండలమున అవతరించవలసి వచ్చినది. పై వాక్యమును అనుసరించి శ్రీ రామావతారమున, శ్రీ కృష్ణావతారమున ఏ పరబ్రహ్మము వచ్చెనో ఆ పూర్ణ పరబ్రహ్మమే నేడు హరనాథ రూపమున అవతరించినని తెలియచున్నది. ఆ కారణముననే శ్రీ హరనాథ మహాప్రభువు శ్రీరామ భక్తులకు శ్రీరామునిగాను, శ్రీకృష్ణ భక్తులకు శ్రీకృష్ణునిగాను, శివభక్తులకు శివునిగాను, శాక్తేయులకు శక్తిగాను, పార్సీలకు దురాశరగాను, క్రైస్తవులకు జీసస్ క్రీస్తుగాను, మహమ్మదీయులకు మహమ్మద్ గాను వారి వారి ఇష్ట దేవతా రూపములతో దర్శనాదులు ప్రసాదించుచుండెను. దీనిని బట్టి తానే సర్వదేవత సర్వరూపమూర్తి అని ప్రపంచమునకు తెలియజేసెను. ఇదే శ్రీ హరనాథ మహాప్రభువుని అద్భుత తత్వము. ఇంతటి మహత్తర మహిమోన్నత కార్యక్రమము టీవీ ద్వారా ప్రపంచ ప్రజలకు తెలియచేయటకు సహకరించిన చిన్నారులు, వారికి తల్లిదండ్రులు ఇచ్చిన పాకెట్ మనీ నుండి ఈ కార్యక్రమమునకు సహాయం అందించుతున్న ఆ చిన్నారులకు సకల శుభములు, ఆయురారోగ్యములు, సరస్వతీ కటాక్షములు ప్రసాదించమని దేవదేవులు, అవతార పురుషులు శ్రీ కుసుమహరనాథులకు మా వినమ్ర ప్రార్థన. చిరంజీవులు అభిరామ్, అభిజ్ఞ, ప్రణవ్, ప్రణతి, రోనిత్. భారతదేశంలోని అత్యంత పుణ్యతీర్థములలో ప్రసిద్ధిగాంచిన బృందావన మహాక్షేత్రంలోని విశేషములు తెలియచేయుచున్నవారు శ్రీ వెంకట సుబ్బారావు గాదిరాజు. యమునా తీరమునేటి సోనాముఖిగా ఆ గోపికల్ భక్తి
భక్త సంఘముగా వేణువు దివ్య లేఖినిగా శ్రీగానంబు సందేశ వ్రాతముగా కృష్ణుడు నీవుగానైరి నీ తత్వంబ వేద్యంబుగాద మహామౌనులకైన దేవా హరనాథ నీకు జోహారిదే హరనాథ నీకు జోహారిదే. నారద పాంచరాత్రములలో బృందావనము సాక్షాత్ గోలోకమేనని నారదుడు తెలియజేసెను. స్కంద పురాణంలో బృందావనాన్ని శ్రీమతి రాధాదేవి కోరికపై ఈ భూమిపైకి తీసుకువచ్చినారు. బృందావనం ఈ భూమి మీద గోవిందుని వైకుంఠం. నేను కూడా బృందావనంలో నివసిస్తానని నారద మహర్షి తెలిపెను. యమునా నది విశిష్టత. పై పురాణంలో యమునా నది దాని జలం స్పర్శమాత్రమున సర్వపాపములు నశించి పుణ్యాత్ముడగుతాడు. బ్రహ్మాండ పురాణంలో బృందావనంలో 3 రోజులు నివసించటానికి నా అనుగ్రహం చాలును. ఎక్కువ కాలం నివసించాలనుకుంటే శ్రీ రాధాదేవి అనుగ్రహం కొరకు ఇంకా తపస్సు చేయాలని శ్రీకృష్ణ పరమాత్మ మహారుషులకు తెలియజేసెను. బృందావన మహత్యం. యమునా నది విశిష్టత. బృందావనం ప్రేమధామం. ఇందలి ప్రతికణము ప్రేమస్వరూపము. ఈ ధామములోని వృక్ష లత తృణాధికములు ప్రేమచే పరిపూరితమై ఉండును. శ్రీ బృందావనము నిత్యధామము. ఇది ప్రళయమునందు కూడా వినాశనము పొందదు. ఈ మహాక్షేత్రములోని కొన్ని విశేషములు అనేక పురాణ గ్రంథములలో లిఖించబడినవి. हरनाथ जय कुसुम कुमारी जय जय हरनाथ जय कुसुमा कुमारी जय जय हरनाथ जय कुसुमा. यमुना तीरపు భూములలో రమణీయ వ్రజసీమలలో యమునా తీరపు యమునా తీరపు భూములలో రమణీయ వ్రజసీమలలో రసిక శేఖరుడవై విహరింపగా రారా రారా మాధవ. రసిక శేఖరుడవై రసిక శేఖరుడవై విహరింపగా రారా రారా మాధవ. యమునా తీరపు భూములలో ముద్దులొలుకు నీ చిరుపాదముల ముద్రనివే కనబడేరా. ముద్దులొలుకు నీ హరనాథ
हरनाथ जय कुसुमा कुमारी जय
గోపాలనామం ఎంతో మధురం. గోవింద గోవింద హే శ్యామ సుందర మురళీధర, గోవింద గోవింద హే శ్యామ సుందర మురళీధర. రాధే శ్యాముని మోహన రూపం తలచిన చాలును తొలగును పాపం. రాధే శ్యాముని మోహన రూపం తలచిన చాలును తొలగును పాపం. నందకుమారుని నామస్మరణం, నందకుమారుని నామస్మరణం. జీవకోటికి ఆనంద కిరణం, జీవకోటికి ఆనంద కిరణం. మురళీధర మురిపించరా, ముదమారగా నిన్ను పిలిచేమురా. ముద్దుల మోమును చూపగరారా, ముద్దుల మోమును చూపగరారా. కాలా గోపాల రారా అంటూ ఆడుదాం పాడుదాం బాలగోపాల నామం మనమందరం. నందగోపాల నామం ఎంతో మధురం. గోవింద గోవింద హే శ్యామ సుందర మురళీధర, గోవింద గోవింద హే శ్యామ సుందర మురళీధర. కరుణా చందన మోహన కృష్ణ నంద యశోద నందన కృష్ణ. కరుణా చందన మోహన కృష్ణ నంద యశోద నందన కృష్ణ. గోకుల కృష్ణ గోపీ కృష్ణ, గోకుల కృష్ణ గోపీ కృష్ణ. మురళీ మోహన మాధవ కృష్ణ. అశేష భక్తులు ఆనందోత్సాహములతో కుసుమహర పంచాక్షరీ నామం లిఖిత పుస్తకములను సుమారు 5 కోట్ల నామమును అత్యంత భక్తిభావనతో ఆనందోత్సాహములతో అశేష భక్తులు పవిత్ర యమునా నదిలో నిమజ్జనం చేయుట తిలకించండి. మోహన కృష్ణ మురళీ కృష్ణ గోవింద శరణం. గోకుల బాల రాధా లోల గోపాల శరణం. మోహన కృష్ణ మురళీ కృష్ణ గోవింద శరణం. గోకుల బాల రాధా లోల గోపాల శరణం. గోవింద శరణం గోపాల శరణం. గోవింద శరణం గోపాల శరణం. మేఘ శ్యామ సుందర నామ హే నందలాల. యదుకుల సోమ కలుష విరామ కరుణాల వాల. మేఘ శ్యామ సుందర నామ హే నందలాల. యదుకుల సోమ కలుష విరామ కరుణాల వాల. మమ్మేలా రావేలా, మమ్మేల రావేల జాగేల శ్రిత జనపాల. గోవింద శరణం గోపాల శరణం. గోవింద శరణం గోపాల శరణం. మోహన కృష్ణ మురళీ కృష్ణ గోవింద శరణం. గోకుల బాల రాధా లోల గోపాల శరణం.
శుభకారి పాలింపరావే శౌరి గోవింద శరణం గోపాల శరణం గోవింద శరణం గోపాల శరణం మోహన కృష్ణ మురళీ కృష్ణ గోవింద శరణం గోకుల బాల రాధా లోల గోపాల శరణం శ్యామ సుందర ప్రేమ మందిర యమునా విహార అణువు అణువు నీ ఉందువుగా నిగమార్థ సార శ్యామ సుందర ప్రేమ మందిర యమునా విహార అణువు అణువున నీ ఉందువుగా నిగమార్థ సార మనసారా తమితీరా మనసారా తమితీరా నీ రూపం చూపవదేరా గోవింద శరణం గోపాల శరణం గోవింద శరణం గోపాల శరణం మోహన కృష్ణ మురళీ కృష్ణ గోవింద శరణం గోకుల బాల రాధా లోల గోపాల శరణం మోహన కృష్ణ మురళీ కృష్ణ గోవింద శరణం గోకుల బాల రాధా లోల గోపాల శరణం గోవింద శరణం 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 గోపాల శరణం సంధ్యా సమయమున ఈ బృందారణ్యమున నీవెందు నందనందన 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 సంధ్యా సమయమున నీ మురళీ ధ్వని విని పరవశయై నీ రాధిక ఇటు వచ్చెనురా